హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. హలో ఇట్స్ అశ్విని. మనం రోజువారీ ఎన్నో రకాల మందులు వేసి పండించిన కూరగాయలు తింటున్నాం. ఈరోజు న్యాచురల్‌గా మా పెరట్లో పండించిన బీరకాయ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ఈ బీరకాయ కర్రీలో ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా న్యాచురల్‌గా ఎలా చేయాలో చెప్తాను. బీరకాయలో నీరు అధికంగా ఉండడం వల్ల శరీరానికి చల్లదనం, హైడ్రేషన్ ఇస్తుందండి. అలాగే పథ్యం కూరలు తినేవాళ్ళు బీరకాయ కూర తింటే చాలా మంచిది. ఇదిగో చూడండి ఈ బీరకాయ ఎంత తాజాగా, పచ్చగా, అందంగా ఉందో. ఇలా బీరకాయను మన చేత్తో కోసి వాటిని వంట చేసుకుని తింటే మన మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదా! ఇలా బీరకాయలను కోసి వెంటనే కూర చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఈ బీరకాయలను బాగా కడిగి మొదల, అలాగే చివర ఇలా చూపించినట్లుగా కట్ చేసుకుని శుభ్రంగా పీల్ చేసుకోవాలి. కొన్ని బీరకాయలు చేదుగా కూడా ఉంటాయండి. అది మీరు టేస్ట్ చేసి చూసుకొని కట్ చేసుకోవాలి. కొంతమంది బీరకాయని తొక్కతో పాటే వండుకుంటారు. అలా కూడా కర్రీ చాలా టేస్ట్‌గానే ఉంటుంది. అలాగే ఈ పీల్ చేసిన తొక్కలను పచ్చడిలా కూడా చేసుకోవచ్చండి. ఆ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే చిటికెడు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఈ కర్రీకి తక్కువే పడుతుందండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే కర్రీ తియ్యగా వచ్చేస్తుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా దీనిలో వేసుకుందాము. బీరకాయ కర్రీని చాలా రకాలుగా వండుకోవచ్చండి. అప్పుడే కోసిన బీరకాయలలో పాలు పోసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పప్పు బీరకాయ కూడా టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు చిటికెడు పసుపు, అలాగే చిటికెడు సాల్ట్ వేసుకొని మూత పెట్టి 10-15 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల బీరకాయలో ఉండే నీరంతా బయటకు వచ్చి బాగా మగ్గుతుంది. చూసారు గదా! కర్రీ చాలా వరకు ఉడికింది. వాటర్ కూడా చాలా బయటకొచ్చాయి కదా! ఈ టైంలో 1 స్పూన్ కారం వేసుకుని, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని, అలాగే 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ కర్రీకి కారం తక్కువగానే పడుతుందండి. 5 మినిట్స్ ఉడికించి దించేస్తే బీరకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడే కోసిన బీరకాయ వెంటనే వండితే ఆ టేస్టే వేరండి. బీరకాయలో తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి చాలా హెల్ప్ చేస్తుందండి ఈ కర్రీ. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.